కేంద్ర మాజీ మంత్రి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల సమస్యపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను బహిరంగంగా విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందికి వస్తాయని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎవరిని వదలకుండా కనీస ఆలోచన లేకుండా ఆమె అందరిపైన ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాది అజ్మల్ కసబ్ ప్రస్తావన రావడం విచారణలో కొంత ఉద్రిక్తతను పెంచింది. మేనకా గాంధీ తరపు న్యాయవాదిని జస్టిస్ మెహతా మరో కీలక ప్రశ్న అడిగారు. మేనకా గాంధీ కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ఎన్ని నిధులు కేటాయించారని ప్రశ్నించింది ధర్మాసనం. దీనికి న్యాయవాది రాజు రామచంద్రన్ స్పందిస్తూ తాను గతంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్ తరపున కూడా వాదించారని చెప్పగా జస్టిస్ నాద్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అజ్మల్ కసబ్ ఉగ్రవాదే కావచ్చని, కానీ ఏనాడు కోర్టు ధిక్కరణకు పాల్పడలేదంటూ చురకలంటించారు.